హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ ఉదయాన్నే నీళ్ళు అయితే పట్టుకుంటున్నాను, మున్సిపాలిటీ వాటర్ అనమాట. ఇంకా వంటకు వాడటం కోసము రోజు ఒక బిందె అయితే పట్టేసుకుంటాను. ఇంకా సగం కూడా అయిపోలేండి, కాకపోతే మళ్ళీ అవి కింద పోసేసి మళ్ళీ పట్టేసుకుంటాను. ఇంకా అప్పటికే పూజ కూడా అయిపోయిందనమాట. 5 గంటలు లేచాను ఈరోజు. లేచి ఇంకా ఇల్లంతా ఊడ్చి తుడిచి యథావిధిగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆలు అయితే పెట్టేసానమాట కుక్కర్లో. ఇంకా నీళ్లు పట్టేసి ఒక్క బిందె ఇంకా టీ అయితే తాగాలన్నమాట. టీ తాగేలోపు ఆలు కూడా ఉడికిపోతుంది అనేసి ఇంక ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతూ ఆస్వాదిస్తూ ఇంకా కూర్చున్నాను అనమాట. ఇంకా లేలేదు, పాప లేదనమాట. చిన్నోడు పెద్దోడు లేచాడు, కానీ పెద్దోడిని లేపి ఆ షాప్కు పంపించాను. ఆలు తీసుకురాపో చిన్నోడు అని చెప్తే తీసుకొచ్చాడు అనమాట. ఆలు అయితే ఉడకబెట్టాను. ఇంకా ఈరోజు దోశ అయితే చేస్తున్నాను అనమాట. దోశ అంటే ఇంకా మా ఇంట్లో ఉల్లిపాయ కారము, ఇంకా చట్నీ, ఆలు మసాలా, పప్పుల పొడి ఇవన్నీ కామన్ అనమాట. ఇంకా అలాగే నెయ్యి దోశ ఇలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంలాగా. ఇంకా ఇక్కడైతే డబ్బాలు కనిపిస్తున్నాయి కదా టీపాయ్ మీద, వాటిలో పిల్లలకు సంబంధించిన స్నాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే టీలో తినే బిస్కెట్స్ కూడా ఉన్నాయి. మా వదిన తీసుకొచ్చిండి అనమాట మొన్న వస్తూ. ఇంకా పిల్లలు వీళ్ళు పాలు తాగడమే కష్టము, ఎప్పుడో అది కూడా ఇంకా బలవంతం పెడితేనే తప్ప. ఇంకప్పుడప్పుడు ఇస్తుంటే తినండి అని చెప్పి బలవంతం పెడితేనే అప్పుడైతే తాగుతారనమాట. ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ టీలో తినాలనేసి, తినకపోవడమే మంచిది అన్నట్లు తినానమాట. ఓన్లీ టీ ఒకటే తాగేస్తాను అంతే. ఇంకా ఇదిగోండి, ఇంకా పనులు అయితే ఇప్పుడు దోశ చేయడం స్టార్ట్ చేయాలి. ఈరోజు వచ్చేసి ముందు రోజు కృష్ణాష్టమి అయిపోయింది కదా, మండే రోజు. వీళ్ళకు సాటర్డే రోజు ఏం సెలబ్రేట్ చేయలేదన్నమాట. ఈరోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి, లాస్ట్లో చూపిస్తాను మా అమ్మాయి ఎలా రెడీ చేశాను ఏంటి అనేసి. నా కోరిక అయితే తీరిందనమాట తనకి. ఇంతకుముందు కూడా ఒకటి జరిగింది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఇక్కడ చట్నీకి అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బాండే పెట్టి ఇందులో పల్లీలు వేసి పల్లీలు వేయించుకోవాలి. నేను ఎలా చేస్తాను ఏమనేసి ఈసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా ముందు రోజు పెరుగు తోడు పెట్టేసుకొని అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి దోశ పిండి అయితే ఇలా బట్టి పెట్టుకున్నాను. ఎప్పుడు వేసినా ఎక్కువే వేస్తాను అనమాట. ఎంత ఎక్కువ వేసినా 2 రోజుల కంటే ఎక్కువేం రాదు. ఉదయం దోశ చేశానంటే పిల్లలు నైట్ కూడా దోశ తింటారనమాట. ఇంక అందరం అదే తింటాంలేండి, పిల్లలనే కాదు. ఇంకా పల్లీలు వేయించుకొని ఇంకా పచ్చి కొబ్బరి కూడా ఉండిందనమాట దేవుడి కొట్టినది. ఇంకా చట్నీలో వేద్దాము అనేసి తీసి పెట్టేసుకున్నాను. పచ్చి కొబ్బరి ఎక్కువ రోజు నిల్వ రావాలి అంటే కట్ చేసి పెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఇంకా 3 months అయినా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే అన్ని రోజులు వాడకూడదు అనమాట. నేను అన్ని రోజులు ఎక్కువేం పెట్టుకోను, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. మహా అంటే 1 week కూడా పెట్టుకోను. అంతగా ఎక్కువ ఉంది అన్నప్పుడు దాన్ని తురిమేసో లేదంటే కట్ చేసో ఆరబెట్టేసుకుంటాను. అలా అయినా చేస్తాను అనమాట. ఇంకా చట్నీ కోసం ఇక్కడ పచ్చిమిరపకాయలు తొడిమేలు తీసేసుకుంటున్నాను. ఇంకా త్వరగా లేచినామనుకోండి ఇలా పనులన్నీ టైంకి అయిపోతాయి అనమాట. కొంచెం లేట్గా లేచినామనుకోండి పనులన్నీ పెండింగ్ ఉంటాయి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నమైనా పడుకోవచ్చులే, ఏం పని ఉంటుందనేసి నేను ఉదయం అయితే త్వరగానే లేస్తాను అనమాట. 5-5:30కి అంతా లేస్తాను. స్కూల్ లేకపోతే 6-6:30 లోపు లేచేస్తాను అనమాట. ఇంక ఇదిగోండి పప్పుల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, ఓన్లీ పప్పులు వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవడమే అంతే అనమాట. ఇంకా ఆల్రెడీ దోశ పైన ఎర్రకారం అది వేస్తాను కాబట్టి ఉత్త ప్లెయిన్ పప్పుల పొడి వేస్తాను. ఇంకా ఉల్లిగడ్డ కారం అవేమీ వేయకపోతే పప్పులలోనే కొంచెం కారం ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఆ పొడి అన్న వేస్తాను అనమాట. అలా కంటే ఇలా ప్లెయిన్ పప్పుల పొడి ఎక్కువ వేస్తాను. ఈ పప్పుల పొడి మిక్సీ పట్టేసుకొని తర్వాత ఉల్లిపాయ కారం పట్టుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ పప్పుల పొడి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మాకు ఉదయాన్నే ఎండ బాగా వస్తుందన్నమాట. ఇంకా డైరెక్ట్ ఇంట్లో పడతాయి సూర్యకిరణాలు వచ్చేసి, మంచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి పల్లీలు అయితే వేయించుకొని కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం చిన్నది ఒక టమాటా కూడా వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి మగ్గిస్తాను. ఆయిల్ ఎందుకు వేస్తానంటే అదే తాలింపుకు వాడతాను అనమాట. ఇంకా అవి మగ్గిన తర్వాత ఇవన్నీ రెడీ చేసేలోపు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా మగ్గిపోతాయి అనమాట. ఇంకా పప్పుల పొడి అయితే ఇలా ఒక డబ్బాలో వేసుకున్నాను అనుకోండి, ఇది కనీసం అంటే కొద్ది రోజులు కూడా రాదనమాట. మా పిల్లలు ఉత్త పప్పుల పొడి వేసుకొని తినమన్నా తింటారు దోశలో. తర్వాత వచ్చేసి ఇంకా అదే మిక్సీ జార్లో వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకున్నాను. అందులో కారం అయితే వేస్తున్నాను అనమాట. ఇది కారము అస్సలు మంట లేదు, సప్పగా ఉంది, మరి అంత స్పైస్ ఏం లేదనమాట. కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను. ఇంకా తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డలు కారం ఉప్పు అంతే అనమాట. ఈ 3 వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా సింపుల్గా. ఇంక కారం కూడా పట్టేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దోశ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇన్ని రకాలు ఖచ్చితంగా చేయాల్సిందే మా ఇంట్లో మాత్రము. ప్లెయిన్ దోశ అస్సలు తినరు, ఒక్క దోశ కంటే ఎక్కువ తినరు. ఒకవేళ ఓపిక లేక ఇవన్నీ చేసే ఓపిక లేక
దోశ వేసాను అనుకోండి ప్లెయిన్గా, ఒక్కటి కూడా తినరనమాట. అలాంటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మామిడికాయ పచ్చడి కానీ, లేదంటే ఇలా పప్పుల పొడి కానీ, లేదంటే ఇంట్లో ఏ పొడి ఉన్నా అది వేసి దోశ పైన వేసిస్తానమాట. ప్లెయిన్ కంటే ఇలా ఏదో ఒకటి వేస్తే బాగా తింటారనేసి. ఇంకా ఉల్లిపాయ కారం కూడా అయ్యింది కదా, అది ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి అదే మిక్సీ జార్లో అది కడిగేసి కొంచెం మిక్సీ జారు ఇంకా పల్లీలు, పచ్చి కొబ్బరి, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఒక రౌండ్. పూర్తి మెత్తగా ఏం కాదు, ఒక రౌండ్ తిప్పేసి అందులోనే ఇంకా మగ్గించి పెట్టుకున్నాం కదా టమాటా, పచ్చిమిర్చి, అవి కూడా వేసేస్తాను అనమాట. అన్నీ వేసి తగినంత వాటర్ వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఒకరు నాకు కామెంట్ చేశారనమాట, ఆలు మసాలా మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి షేర్ చేయండి అనేసి. వాళ్ళు కనుక ఈ వీడియో చూసారనుకోండి అర్థమవుతుంది. వాళ్ళ కోసం ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఆలు మసాలా కూడా షేర్ చేస్తాను, ఎలా చేశాను ఏంటా అనేసి చూపిస్తాను. వాళ్ళు చూడండి, ఒకవేళ చూస్తే కనుక కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఆయిల్ అయితే ఉంది కదా ఈ బాండీలో, ఇందులోనే తాలింపు అయితే వేసేస్తాను అనమాట ఇంకొకటేసారి. ఇంక ఇలా ఉంటుందన్నమాట దోశ అంటే మా ఇంట్లో. ఇంక ఇప్పుడు కొంత తగినంత వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత తాలింపు వేసేసుకుంటే ఇంక అన్నీ రెడీ అయినట్లే. చట్నీ అయితే రెడీ అయింది చూడండి. ఇంకా తాలింపు అయితే వేసేసుకోవాలి అంతే. ఇంకా తర్వాత వచ్చేసి ఆలు మసాలా ప్రిపేర్ చేయాలన్నమాట. ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్లో. నేను ఉదయం వరకు మెసేజ్ అస్సలు చూడలేదన్నమాట. పిల్లలే సెల్ ఓపెన్ చేసి చూసినట్టున్నారు. అది ఈరోజు బాబు చెప్తున్నాడు, మమ్మీ మాకు ఈరోజు కలర్ డ్రెస్ ఉంది మమ్మీ, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి అని సెల్ చూపించాడు. అప్పుడు చూశాను అనమాట. ఇంకా తర్వాత అప్పటికప్పుడు కనుక్కొని బాబు అయితే మామూలుగా షర్టు ప్యాంటు వేసుకొని కలర్ది వెళ్ళాడు. పెద్దోడికి ఏం లేదు, చిన్నోడికి పాపకి అనమాట. ఇంక ఇదిగోండి ఆలు మసాలాకైతే పెట్టేశాను. స్టవ్ పైన బాండి పెట్టి అందులో తగినంత ఆయిల్, పోపు దినుసులు వేసి ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసాను అనమాట. అవన్నీ బాగా కొంచెం దగ్గర ఉడకాలి. తర్వాత చిన్న టమాటా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అలాగే ఇందాక పచ్చిమిర్చి చూపించాను కదా, అవి కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. కట్ చేసి వేస్తే పిల్లలు తినలేరు కాబట్టి మిక్సీ పట్టి వేస్తాను అనమాట. ఇంకా ఆలు ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇలా. ఇంకా ఆలు కూడా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇవి బాగా ఉడికిపోయాయి కదా, ఇంకా అందులో ఈ పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా వేసి, టమాటాతో పాటే పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా దగ్గరికి మగ్గించుకోవాలన్నమాట. టమాటా ముక్కలు మెత్తబడేదాకా. అలాగే పచ్చిమిర్చి కూడా ఉడికి పచ్చివాసన పోవాలన్నమాట. ఇవన్నీ వేసి కొంచెం పసుపు కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాను. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి బాగా మగ్గించుకున్నాక మనం ఉడకబెట్టేసుకున్నాం కదా ఆలు మెత్తగా స్మాష్ చేసేసుకొని ఆలు వేసి ఉప్పు వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇదిగోండి టమాటా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకోవాలి. చాలా ఈజీనే అనమాట, ఇది పెద్దగా కష్టమేం కాదు. ఇదిగోండి ఉడకబెట్టుకున్న ఆలు వచ్చేసి ఇలా స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఒక అలా అంటుంటే మెత్తగా అయిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఇదంతా వేసి కొంచెం ఉప్పు వేసి కలిపేసుకొని, ఒకవేళ మీకు కొంచెం దోశ పైన స్ప్రెడ్ చేసుకునేలా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు అంటే నాకు ఇదే కరెక్ట్ సరిపోయిందనమాట. ఆలు బాగా మెత్తగా ఉడికింది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసేసిన తర్వాత కలిపేసి ఇంకా తర్వాత ఉడకబెట్టేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆలు వేసేసుకోవాలన్నమాట. ఆలు వేసి కొంచెం ఉప్పు యాడ్ చేసేసి కలిపేసుకోవడమే. ఉప్పు వేసేసి ఇంకా మనం ఆలు అయితే వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువే చేస్తున్నాను, ఎంత చేసినా మాకు ఈరోజు ఉదయం రాత్రికి అయిపోతుందన్నమాట. ఇంకా మెత్తగా స్మాష్ చేసుకున్న ఆలు వేసేసి ఇంకా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. ఆ పచ్చివాసన అంతా పోయి అన్నీ కలిసేలాగా ఇంకా బాగా కలిపేసి, మీకు ఒకవేళ కావాలంటే ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దోశ పైన స్ప్రెడ్ చేయాలి అనుకుంటే. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనేసి నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఆలు బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇంకా కావాలన్న వాళ్ళు చెప్పాను కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది. ఆలు మసాలా కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా గీజర్ ఇంట్లో పోయింది కదా, ఇంకొక సైడ్ స్టవ్ పైన వచ్చేసి పాపకి వేడి నీళ్ళు పెట్టాను. చెప్పాను కదా కృష్ణాష్టమి వేడుకలు అనేసి. ఇంకా అనుకోకుండా అప్పుడప్పుడు చేశాను అనమాట. ఇంకా సర్లేసి వేడి నీళ్ళు పెట్టి పాపకు స్నానం చేయించిన తర్వాత తను రెడీ చేసేసాను. ఇంకా మా ఇంటి పక్కనే ఫోటో స్టూడియో ఉందన్నమాట, కిందనే మా ఎంగేజ్మెంట్కి తీసాడనమాట అతను. మా ఇంటి పక్కనే పెట్టాడు. ఇప్పుడు అతని దగ్గర ఫొటోస్ అయితే తీపిచ్చాము. అది కూడా అనుకోలేదన్నమాట. నేను రెడీ చేసి మా హస్బెండ్ని అడిగాను అప్పుడు, అంటే ఇంకోసారి తీపిద్దాంలే టైం లేదు అన్నాడు. నేను మళ్ళీ వెళ్తూ షాప్ ఓపెన్ ఉందా లేదని చూసి ఫోన్ చేశాను అనమాట మా హస్బెండ్కి.
ఓపెన్లోనే ఉంది, ఒకసారి అడుగు అతన్ని ఫొటోస్ తీస్తాడని చెప్పేస్తే ఇంకా సర్లేని ఈయన కిందికి వచ్చాడనమాట. నేను స్కూల్కి సగం దాకా వెళ్ళాను. సగం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. ఫోన్ చేశారు మా ఆయన, సర్లే పిలుచుకోనరా తీపిద్దాంలే అనేసి ఇదిగోండి పాపను రెడీ చేయడానికి ఇవన్నీ తీసాను అనమాట. ఈ వడ్డానం వచ్చేసి నా పెళ్ళిలో నేను కొన్నది. ఇంకా వంకీలు అవన్నీ ఉన్నాయన్నమాట, కాకపోతే అది ఊడిపోయాయి. సర్లేనేసి ఇంకోటి ఉందన్నమాట, ఇంకా అది పాప కోసం తీసుకున్నది. నేను కూడా తీసుకోలేదు, అలా పిండి తీసుకోండి అనమాట. తను ఇంకా అది పెట్టేస్తున్నాను. ఈ డ్రెస్ అయితే తీసాను అనమాట. లంగా జాకెట్ వేద్దాం అనుకున్నాను కానీ ఒక్కటే ఉంది, అది కూడా పట్టు లంగా. 2 ఉన్నాయి కానీ ఒకటి పైకి అయింది, ఇంకొకటి ఉంది కొత్తది. అది జాకెట్ వచ్చేసి ఐరన్ చేసేటప్పుడు కొంచెం కాలిపోయింది అనమాట. దాని మీద ఇంకొకటి తీసుకొని స్టిచ్ చేయించాలి. సర్లే అనేసి ఇదైనా సరిపోతుందిలే, కొంచెము లంగా జాకెట్ లాగా ఉంటుంది అన్నట్లు ఈ డ్రెస్ అయితే తీసాను అనమాట. దీని మీద చున్నీ నా దగ్గర ఉండింది అనమాట, ఇది పేరప్ చేశాను దీనికి. ఇంక ఇదిగోండి ఏమేమి కావాలో అన్నీ తీసి ఇలా పెట్టేశాను. ఇంకా పిల్లలకైతే దోశ వేసేస్తే తినేసారు. తిన్న తర్వాత పాపనైతే రెడీ చేపిస్తున్నాను. పెద్దోడు 8కి అంతా వెళ్ళిపోయాడు అనమాట. చిన్నోడు కూడా 8:20కి అలా వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా పాపను రెడీ చేయించిన తర్వాత నేను తీసుకొస్తాను పో అని చెప్పేశాను అనమాట. ఇంక ఇదిగోండి వడ్డానం చెప్పాను కదా, ఇది నా పెళ్ళిలో కొన్నది. అన్నీ ఊడిపోయాయి అనమాట, ఇంకా పక్కన పెట్టేశాను దీన్ని. ఇంకేం చేయాలో పాడేస్తాను, ఏం చేస్తాను ఇంట్లో పెట్టుకుని. వంకీలు కూడా నా పెళ్ళివే అనమాట, నా పెళ్ళికి ఇవన్నీ కొన్నాను నేను. ఇంకా చెల్లి వాళ్ళకి వస్తాయనేసి పెద్ద చెల్లికి ఇవే పెట్టాను, కానీ చిన్న చెల్లికి వచ్చేసి చిన్న చెల్లెలు కూడా ఇవే పెట్టాను అనుకుంటాను, గుర్తులేదనమాట. ఇంక ఇది చిన్న చెల్లిది జడ వచ్చేసి, చిన్న చెల్లిది నేను నా పాప ఉంది కదా అనేసి మా పాపకి తీసుకొచ్చుకున్నాను. ఇది చాలా వెయిట్ ఉందన్నమాట. ఈ సవరాలు కూడా చెల్లి వాళ్ళ పెళ్ళివే అనమాట, కాకపోతే జడ ఇప్పుడు వేరే తీసుకుంటాను. ఇది చాలా హెవీగా ఉంది, బరువు కూడా. ఇవి కూడా పైన పువ్వులు ఊడిపోతున్నాయి అనమాట. ఇంకొకటి తీసుకుంటాను. పాప కొన్ని తీసుకోవాలన్నమాట, ఆన్లైన్లో చూసి తీసుకుందాంలే నిదానంగా అప్పుడొకటి అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇదిగోండి పాపనైతే ఫైనల్గా ఇలా రెడీ చేశాను. ఓకే పైన అలా పెట్టాను కానీ చున్నీ వచ్చేసి తర్వాత తీసేసాను అనమాట. సింపుల్గానే రెడీ చేసేసాను. డ్రెస్ వేసేసి ఇంకా చిన్న నెక్ పీస్ ఒకటి వేసి పాపిడి బిల్ల పెట్టేసి ఇంకా లిప్ బామ్ పెట్టేశాను అనమాట. చెవులకు వచ్చేసి కొంచెం పెద్దగా కనిపిస్తే బాగుంటుంది అన్నట్లు కమ్మలు అయితే పెద్దవి పెట్టేశాను. ఇంకా గాజులు ఇవన్నీ పెళ్ళికి తీసుకున్నాం అనమాట. మా వదిన వాళ్ళ కూతురు పెళ్ళి సమ్మర్ హాలిడేస్లో జరిగింది, అప్పుడు పెళ్ళి కోసం తీసుకున్న డ్రెస్సు. ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంకా ఫోటో స్టూడియోకి అయితే వచ్చేసామన్నమాట. ఫొటోస్ అయితే తీస్తున్నాడు ఇక్కడ అతను. నేను చిన్న వీడియో తీసుకున్నాను, మా పాపే అనుకున్నాను కానీ ఇక్కడికి మా పాప తర్వాత ఇంకొక పాప కూడా వచ్చింది. తర్వాత ఒక చిన్న కృష్ణయ్య కూడా వచ్చాడనమాట, అది కూడా కేశవరెడ్డి స్కూల్కి వచ్చేవాళ్ళే. ఇదిగోండి వీళ్ళ పాపే అనమాట వచ్చింది. తర్వాత ఇతను ఎవరో వచ్చారనమాట, వాళ్ళ కూతురు ఎవరో మళ్ళీ తీసుకొని వచ్చారు. ఇంకా మా అమ్మాయికి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీపిస్తున్నాము. నా కళ అనమాట ఇది. ఒక్కసారి ఇలా రెడీ చేసి పెట్టాలి, మాకంటూ ఎలాగో ఏం లేవు, మా పిల్లలకన్నా అన్నీ చేయించుకోవాలని నా ఆశ అనమాట. ఇంకా నా కూతురికి అయితే ఫైనల్గా ఇలా నిలవేరింది, నా కళ అయితే తీర్చుకున్నాను అనమాట. అది అప్పటికప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళే దారిలో సగం వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మరి ఫొటోస్ అయితే తీపిచ్చాను. ఒకటన్నా ఫ్రేమ్ చేయించి పెట్టేద్దాం, ఇంట్లో పిల్లలు ఏం లేవన్నమాట, అసలు చేయించలేదు. ఫొటోస్ అయితే చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట, అన్నీ నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. ఫొటోస్ అన్నీ ఉన్నాయి, ఇంకా సిస్టంలో చాలా అయితే ఉన్నాయన్నమాట ఫొటోస్. సిస్టమ్ పని చేయట్లేదు, అది ఇంకా రిపేర్ చేపిస్తే ఏమన్నా ఫొటోస్ అన్నీ తీసి ఇంకొక ఆల్బమ్లో సెట్ చేయించాలన్నమాట. బాబువి పాపవి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఫొటోస్ అన్నీ. ఇంకా తర్వాత స్కూల్కి అయితే వచ్చేసాను అనమాట. ఇదిగోండి ఇంకా స్కూల్లో కూడా 2-3 వేశారనమాట, కనిపిస్తున్నారు కదా, ఒక 2-3 అయితే వేశారు. తర్వాత మా అమ్మాయి అనమాట. స్కూల్లో కూడా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను, మేడంతో మాట్లాడుతూనే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కాక అటు పోయినసారి వేశాను, బయటికి వెళ్ళి మా హస్బెండ్ లేకుండా నేనే ఫొటోస్ అయితే తీపిద్దామని వెళ్తే అతను చాలా కాస్ట్ చెప్పాడనమాట. ఇంకా 500 కూడా ఇచ్చేసి వచ్చాను. మా హస్బెండ్ వద్దులే ఇంత కాస్ట్ అనేసి చెప్తే నేను ఆ 500 పోయింది, ఆ ఫొటోస్ అన్నీ పోయాయి. కాకపోతే ఫొటోస్ అన్నీ నా సెల్లులో కొన్ని ఇంట్లో తీసుకున్నవి అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇదిగోండి ఇంకా రెడీ చేయడం మామూలుగా ఉండదు కదా, దాని వెనక ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా రెడీ చేయించి ఫొటోస్ తీపిచ్చి స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇల్లంతా. ఇవన్నీ సర్దుకోవాలి, కిచెన్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇంకెక్కడెక్కడ వెళ్ళేసి పెట్టేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దేసి కిచెన్ చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇప్పుడు నేను దోశ అయితే వేసుకొని తినాలి, ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. నైట్ ఏం తినలేదు, ఆకలి కాక తినాలనిపించలేదు అనమాట. ఇప్పుడు త్వరగా తిందామనేస్తే అనుకోకుండా పాపను రెడీ చేయాల్సి వచ్చింది. ఇంకా సామాన్లు కడుక్కోవాలి, స్టవ్ నీట్గా చేయాలి, తిన్న తర్వాత ఇవన్నీ మొదలు పెడతాను అనమాట. ఇంక ఇలా ఉంది ఈరోజంతా, ఇలా అయిపోయిందనమాట. ఫైనల్గా అయితే నా డ్రీమ్ నెరవేరిందని చెప్పొచ్చు. నా కూతుర్ని బాగా రెడీ చేసుకున్నాను, అది కూడా సింపుల్గానే చేశాను అనమాట. అయినా బాగా సాటిస్ఫై అయ్యాను.